సింహాచలం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో ఒక ప్రసిద్ధ శైవ వైష్ణవ ఆలయం. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిగా పేరుగాంచింది. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న కథలు, భక్తుల విశ్వాసం మరియు చరిత్ర ఎంతో విశేషమైనవి. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి క్రోధంతో ఊగిపోయాడు. భూమి గడగడలాడింది. దేవతలు భయపడిపోయారు. ఆ సమయంలో మహాలక్ష్మి స్వామిని శాంతపరిచేందుకు తన ప్రియమైన సింహాచలం పర్వతంపై ప్రతిష్ఠించిందట. అప్పటినుంచి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ భక్తులకు ఆశీర్వాదాలను అందిస్తున్నాడు. ఈ ఆలయంలోని విగ్రహానికి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు చందనంతో కప్పబడి ఉంటారు. ప్రతి సంవత్సరంలో కేవలం ఒక్క రోజే, అక్షయ తృతీయ రోజున స్వామివారి నిజరూపం భక్తులకు దర్శనమిస్తుంది. ఇది సింహాచలంలోని అత్యంత పవిత్రమైన సంప్రదాయం. సింహాచలం గుడి నిర్మాణ శైలి కూడా అద్భుతం. చోళ, చాళుక్య, విజయనగర రాజుల కాలంలో ఆలయ నిర్మాణం మరింత విస్తరించబడింది. గర్భగుడిలోని చందనంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఆధ్యాత్మిక శాంతి మరియు భక్తి భావనలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడికి భక్తులు రాహుకేతు శాంతి పూజలు చేయడం, తమ సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం వస్తారు. సింహాచలం అంటే సింహం వంటి దృఢత్వానికి మరియు ఆధ్యాత్మిక శక్తికి నిలయం. ఇలాంటివి తెలుసుకుని ఆధ్యాత్మికతను మన జీవితాల్లోకి తీసుకురావడం ఎంతో అవసరం. మరిన్ని ఆసక్తికర కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి.